హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా మేము బతుకమ్మ పేర్చే విధానము, ఇంకా ఇందులో నా గోల్డ్ సీక్రెట్ కూడా నేను రివీల్ చేయబోతున్నాను. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏం తీసుకున్నా అనేది మీకు చెప్పలేదు కదా. ఈ వీడియోలో అయితే నేను నా గోల్డ్ సీక్రెట్ అయితే రివీల్ చేయబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే సద్దుల రోజు మార్నింగ్ అయితే మేము ఇంకా మాల వేసుకున్నాం, మీకు తెలిసిందే కదా. ఇంకా మాల వేసుకొని ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత శక్తి టెంపుల్కి అయితే వెళ్ళినాను. నేను తీసుకున్న గోల్డ్ బాక్స్ని తీసుకొని, ఎందుకంటే అక్కడ ముగ్గురు శక్తి అమ్మవార్లు ఉంటారు కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి ఇంకా నేను పెట్టుకుందాం అనేసి అయితే నేను శక్తి టెంపుల్కి అయితే తీసుకెళ్ళినాను. ఇంకా అక్కడ ముగ్గురు అమ్మవార్లకైతే ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసి పూజనైతే చేసుకున్నాను. చేసి తర్వాత ఇంకా నేను దసరా రోజు అంటే సద్దుల రోజు బతుకమ్మ రెడీ చేసి నేనైతే ఇంకా అలంకరణ అయితే చేసుకున్నాను. ఇంకా వీడియో అయితే నేను ఇందులో కంప్లీట్గా చూపిస్తాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి. నేను వీడియో లెంత్ కూడా తక్కువగానే పెట్టినాను. ఇది కరీంనగర్లో శక్తి టెంపుల్లో అయితే పూజ చేయించినాను. చూడండి అమ్మవారి దగ్గర. అంటే నేను ఏ గోల్డ్ ఐటమ్ తీసుకున్నా కానీ దేవుళ్ళ దగ్గర పెట్టేసిన తర్వాతనే నేను పెట్టుకుంటాను. పిల్లలకు చేయించినా ఎవరికి చేయించినా కానీ నేనైతే ఇలానే చేస్తాను. కానీ నాకు అదొక నమ్మకం అన్నట్టు. అంటే మనకు ఏది ఇచ్చినా దేవుడే కదా ఇచ్చేది. ఫస్ట్ వాళ్ళకు చూపించినాకే ఇంకా మనము పెట్టుకోవాలనేది నాకైతే అది నమ్మకం అనిపిస్తుంది. నేను అలానే చేస్తాను. అదే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా నేను అమ్మవార్ల దగ్గరనైతే పూజనైతే చేయించినాను. ఇంకా దీన్ని మీకు చూపించలేదు కదా, ఇదేంటి అనేది, ఇంకా ఎన్ని గ్రాములు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాకపోతే ఇప్పుడైతే అదేంటి అనేది అయితే రివీల్ అయితే చేస్తాను. శక్తి టెంపుల్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఎందుకంటే ఇంకా అమ్మవారి మాల వేసే భక్తులు, ఇంకా నార్మల్ భక్తులు అందరూ వస్తారు కదా. ఇంకా ఆ జనాల మధ్యలో కూడా నాకైతే పూజ చేసి ఇచ్చినారు. ఇంకా నాకు అది హ్యాపీగా అనిపించింది. నేను ఈ ఐటెం తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా మాల వేసుకుంటాను కదా, ఆ మాలలో నేను ఇది ధరించాలనేది నా కోరిక. అందుకోసమని ఒక 1 month ముందు నుండే ఇది తీసుకోవాలనేసి ఇంకా నేను ఆర్డర్ పెట్టేసుకున్న టైంకి అయితే నేను తీసుకున్నాను. ఇంకొక లాకెట్ కొంచెం పెండింగ్ ఉండే, ఆ లాకెట్ కూడా దసరా వరకు సద్దులకు ముందు వరకు నాకైతే ఆర్డర్ వచ్చింది. వెళ్ళి దాన్ని కూడా తీసుకున్నాను. ఇంకా ఐటెం ఏంటనేది బతుకమ్మ పేర్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ముందైతే ఇట్లా శక్తి టెంపుల్లో అయితే పూజనైతే చేయించుకొని అయితే ఇంటికి అయితే తిరిగి వచ్చినాము. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా మేము మళ్ళీ ఏం చేసామనేది చూపిస్తాను. ఇలా అమ్మవారి దయ వల్ల నా కోరికనైతే నెరవేరింది. ఇంకా నేను సద్దులలోపు ఇది ధరించాలని అనుకున్నాను. అలానే నాకు ఆర్డర్ ఇచ్చినాను. దాని ప్రకారం డబ్బులు కూడా అరేంజ్ అయినాయి. ఇంకా నేనైతే ఐటెంని అయితే తీసుకున్నాను. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇంకా దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర దేవుళ్ళని కూడా దేవుళ్ళ దగ్గర కూడా నేను ముందు చూపించి దేవుళ్ళకి చూపించి మొక్కి ఇంకా నేనైతే ఇంకా అది లోపల పెట్టేసుకున్నాను. నేను ఏ గోల్డ్ ఐటమ్ తీసుకున్నా ఇలానే చేస్తాను. ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా నా పైన ఉంది. ఇంకా దాని ప్రకారమే నేనైతే ఇంకా తీసుకుంటున్నాను. ఇదొక్కటే 100 గ్రాముల గోల్డ్, ఇది ఒక్కటి మాత్రమే. ఇంకా అదేంటి అనేది నేను పెట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా బతుకమ్మ పేరవడానికైతే కూర్చున్నాను. ఇంకా తాంబూలం తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి ఇంకా మొక్కిన తర్వాత మేము బతుకమ్మనైతే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈసారి అయితే పిల్లల్ని పంపించినాము. ఎందుకంటే మాల వేసుకున్నాం కదా, సో అందుకోసమని. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా టెంపుల్స్కి వెళ్ళి రావడం అట్లా తిరగడం ఉంటుంది కదా, ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే నేను పిల్లల్ని అయితే ముందే పంపించేసినాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించినాను. ఇంకా బతుకమ్మని అయితే మేము పేర్చుకుంటున్నాము. అంటే మాది బతుకమ్మ హైట్ వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ ఆగడం కోసము మేము ఇలా దారాలని ఒక 5 వరుసలు వేసి ఇంకా దానికి పసుపు అంతా పూసేసి ఇలానైతే మేము ఆకులు పేర్చిన తర్వాత ఇలా పెట్టేస్తాము 4 మూలలు. దీని ద్వారా ఏంటంటే బతుకమ్మ అనేది అటు ఇటు ఊగకుండా ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటుంది.
ఇంకా ఫస్ట్ తంగడ పువ్వు పేర్చాలంటారు కదా, ఫస్ట్ అయితే నేను తంగడ పువ్వునైతే పేర్చినాను. తర్వాత ఇంకా గునుగు, ఇంకా టేకు పువ్వులు, ఇలా వరుసలుగా అయితే మేము పేర్చుకున్నాము. లాస్ట్ ఇయర్ మా పాపను ఒక్కదాన్ని పంపించినాము, ఇంకా మా బాబు ఉండే కాబట్టి మాకు డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఈసారి మాత్రం మా పాపని బాబుని ఇద్దరిని పంపించినాం కాబట్టి మాకైతే ఈసారి పండగ బోర్ అనిపించింది. అసలు ఇంకొకసారి పంపించొద్దని అయితే అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే బతుకమ్మ అయితే పేర్చినాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా వచ్చిందో. ఇంకా ఇలా పేర్చిన తర్వాతనైతే ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఇంకా మేము పూజ గదిలో అయితే పెట్టేసుకుంటాము. ఇంకా చూడండి ఫైనల్గా అయితే బతుకమ్మనైతే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఇంకా ఇప్పుడు అదంతా చుట్టూ ఉన్నాయన్నీ తీసేసి ఇంకా పూజ గదిలో అయితే పెట్టేసుకుంటున్నాము ఒక పక్కకి. ఎప్పుడైనా మేము ఫ్రంట్ పెట్టుకుంటాము, కానీ ఏంటంటే పూజ చేయడానికి మళ్ళీ అడ్డుగా అవుతుంది అనేసి ముందు అక్కడ పూజ గది ముందు పెట్టేసి తర్వాత సైడ్కి అయితే జరిపినాము. ఇంకా అది చాలా పెద్దగా వచ్చింది కదా, ఇంకా ఇద్దరం అయితే పట్టుకొని అయితే పూజ గదిలో అయితే పెట్టినాము. చాలా భయం వేసింది, చాలా హైట్ వచ్చింది ఈసారి అయితే. ఇంకా మేము దేవుని దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు చూడాలి. అసలు మా హస్బెండ్ అయితే ఫుల్ భయపడ్డాడు. లాస్ట్కి అయితే మళ్ళీ బతుకమ్మ అక్కడికి పెట్టడానికి అయితే నేనే ఎత్తుకొని వెళ్ళినాను. ఇంకా వీడియో తీయడానికి ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. అసలు నేను ఎత్తుకున్నది అయితే బతుకమ్మ వీడియో ఎవ్వరు తీయలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా సేఫ్ అయిపోయిండు. ఇంకా నాకైతే ఇది చెప్తుంటే కూడా సీన్ అయితే గుర్తొచ్చి ఫుల్ అంటే ఫుల్ నవ్వొస్తుంది. అంటే అంత ఘోరంగా అయిపోయింది. పిల్లలు కూడా ఎవరు లేకపోయేసరికి ఇంకా ఘోరంగా, అసలు వీడియో తీసేవాళ్ళు లేరు. ఎత్తుకోవడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం బతుకమ్మ ఎత్తుకోవడము. ఎప్పుడైనా తనే ఎత్తుకొని వెళ్తారు. ఈసారి ఏంటో అంటే నేను మాల వేసుకున్నందుకు ఏమో అమ్మవారు నన్ను ఎత్తుకోమని చెప్పినారో ఏమో కానీ ఈసారి అయితే నేనే ఎత్తుకొని అయితే వెళ్ళినాను. నా చిన్నప్పటి నుండి నేను పెద్ద బతుకమ్మని అయితే ఏ రోజు ఎత్తుకోలేదు. ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే బతుకమ్మ ఒక లుక్ వేసేయండి ఎంత చక్కగా ఉందో. అంటే మనకి బతుకమ్మ పాటనైతే గుర్తొస్తుంది ఈ బతుకమ్మని చూస్తుంటే. ఏంటి వేల రంగుల పువ్వులో బతుకమ్మ నీ చీరలు, అలానే ఉంది కదా ఫ్రెండ్స్. బతుకమ్మనైతే కలర్ఫుల్గా కలర్ ఫ్లవర్స్తో నాకైతే ఈసారి బతుకమ్మ సూపర్గా అనిపించింది. ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చింది, అన్ని కలర్స్ వచ్చినాయి కాబట్టి. ఇంకా ఇలా బతుకమ్మ పేర్చిన తర్వాత ఇంకా సత్తుపిండిలు చేస్తారు కదా అమ్మవారి నైవేద్యానికి. ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళడానికి వెళ్ళే ముందైతే గౌరమ్మని అయితే ప్రిపేర్ చేస్తాం కదా, ఇంకా గౌరమ్మను పసుపు గౌరమ్మని అయితే నేను ప్రిపేర్ చేసినాను. ఇంకా ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకొని ఇంకా మళ్ళీ మేము పూజ చేయాలి కాబట్టి మళ్ళీ స్నానం చేసి ఇంకా అమ్మవారి శారీ అయితే నేను తీసుకున్నాను. అమ్మవారి శారీని కూడా నేను కట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ గంధాలతో గౌరమ్మని ఇంకా అలంకరణ చేసి ఇంకా నైవేద్యంగా అయితే నేను సత్తుపిండి అయితే పెట్టినాను. ఇంకా పూజ కూడా మాది కంప్లీట్ అయిపోయింది. అంటే పెట్టి మళ్ళీ వచ్చి పూజ చేయొద్దు కాబట్టి పూజ చేసే మేము బతుకమ్మని తీసుకెళ్ళడానికైతే వెళ్ళి అక్కడే ఇంకా ఆడుకున్నాము. ఇంకా కొంచెం రిలాక్స్ అనిపించింది. మళ్ళీ బతుకమ్మ పెట్టి వచ్చి పూజ చేయడము, మళ్ళీ అక్కడ ఆడడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా అలా నచ్చక ఏంటంటే మేము ఫస్ట్ అయితే పూజ చేసిన తర్వాతనే బతుకమ్మని తీసుకొని వెళ్ళాము. కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి ఇంకా నేనైతే అలానే చేసినాను. ఇంకా గౌరమ్మకి దీపం ధూపం అన్నీ అయితే పెట్టినాను. ఇంకా గౌరమ్మ కింద పడకుండా నేను అగరబత్తితో అయితే ఇంకా దాన్ని స్టిక్ చేసినాను. ఇలా ఉండడం వల్ల ఏంటంటే అంటే హైట్ వచ్చింది కాబట్టి అటు ఇటు కదులుతుంటే మనకి కింద పడకుండా అయితే ఇంకా ఇలా సెట్ చేసినాను. ఫైనల్గా ఇంకా నేను రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను తీసుకున్న గోల్డ్ వడ్డానం అయితే తీసుకున్నాను. ఇది 2-in-1గా యూజ్ చేయొచ్చు. దీనికి సంబంధించింది ఇంకా కంప్లీట్గా స్పెషల్గా వడ్డానం గురించే నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా అమ్మవారి శారీ ఇంకా నా జ్యువెలరీ అంతా నేను రెడీ అయినాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో ఓవరాల్ లుక్ అమ్మవారి మాలలో. ఇంకా మీరైతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే వడ్డానం తీసుకున్నాను. ఇదైతే 100 grams వచ్చింది. ఇంకా ఇది నా డ్రీమ్ వడ్డానం అనేది 1 year బ్యాక్ డ్రీమ్ ఇది. బట్ అప్పుడు ఇంకా నాకు వీలు కాలేదు. ఇంకా ఈసారి అయితే కంపల్సరీ తీసుకోవాలని నేనైతే వడ్డానం తీసుకున్నాను. ఇంకా అప్పుడు తీసుకుంటే మాత్రం అంటే వన్ యూజ్గా తీసుకునేదాన్నేమో ఓన్లీ బెల్ట్ వడ్డానం. ఇదైతే అలా కాదు, అటు హారంగా యూజ్ చేసుకోవచ్చు, ఇటు వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2-in-1గా అయితే నేను తీసుకున్నాను. లాకెట్ అయితే స్పెషల్గా చేపించినాను. ఇప్పుడు ఓవరాల్ లుక్ అయితే చూసేయండి అమ్మవారి శారీ ఇంకా వడ్డానము నా జ్యువెలరీ ఇంకెలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ శారీ బాగుందని అయితే మా పాపనైతే ఇంకా ఫుల్ అన్నది వీడియో కాల్లో. ఇంకా తర్వాత బతుకమ్మను అక్కడ పెట్టిన తర్వాత మేము ఎక్కడైతే బతుకమ్మ పెడతామో అక్కడ దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అమ్మవారి అనుగ్రహం అయితే పొందినాము.
దీని తర్వాత ఇంకా మేము బతుకమ్మని అయితే అందరం కలిసి ఆడినాము. ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను, ఇంకా చూసేయండి. ఇంకా నేను చేసిన ఈ వీడియో ఎలా ఉంది, నా జ్యువెలరీ సెట్ ఎలా ఉందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా జ్యువెలరీ ఐటమ్ కోసం అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే, అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఇక్కడైతే మా ఏరియా వీళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఆడతారు. ఇంక ఈసారి కొత్తిండ్లు కట్టడం వల్ల చాలా తక్కువగా వచ్చినారు.